కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ లోకంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఈ లోకంలో మేము జ్ఞానం నేర్చుకున్నాము, ఈ లోకంలో జరిగిన విషయాల గురించి తెలుసుకున్నాము అని అంటే మీ వల్లే. కాబట్టి మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. కానీ ఈ లోకంలో ద బెస్ట్ టీచర్ ఎవరు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ద్వారా ఒక మనిషిలాగా జీవించాలి అనేది మేము నేర్చుకున్నాం. కాబట్టి ఆ దేవునికి కూడా మా కృతజ్ఞతలు. ఈ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచింటుంది అని నేను నమ్ముచున్నాను. లేదు బాబు, లేదు అన్నయ్య, లేదు బ్రదర్, చాలా కష్టాలకు అనుగుణంగా మేము జీవిస్తున్నాము. ఎన్నో బాధలు, కుటుంబ సమస్యలు, ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు మా జీవితాల్లో ఉన్నాయి అని మీరు అంటుండొచ్చు. అవును, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ మనము మన సమస్యల మీద కేంద్రితమై జీవించకూడదు. మన దేవుని మీద కేంద్రితమై మనము జీవించాలి. ఎందుకు అనంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మన శరీరంలో ఊపిరి అనేది ఉంది అనేది మర్చిపోకూడదు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఈరోజు దినాన్ని చూడలేక ఉన్నారు. కానీ దేవుడు, అత్యంత కృపామయుడైన దేవుడు మనకి మరొక దినాన్ని చూడగలిగే అవకాశము ఇచ్చారు అని అంటే దానికి మనము స్తోత్రం చెల్లించుకొని జీవించాలి. అలా మనము జీవిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన కష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు అనారోగ్యం ఉంది అని మనం బాధపడే కంటే దేవుని వాక్యంతో మనము బలపడదాం. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. Be silent before the Lord, all humanity, for he is springing into action from his holy dwelling. అవును, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, కుటుంబ సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, గాడ్ ఈజ్ స్ప్రింగింగ్ ఇన్ టు యాక్షన్. ఆయన యాక్షన్లోకి వస్తే ఏమి జరుగుతుంది? అదే 2వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. Anyone who harms you, who harms my most precious possession, I will raise my fist to crush them. అవును, ఎవరైతే దేవుని బిడ్డలకి హాని చేస్తారో దేవుడు ఏం చేస్తారంట? వారి చెయ్యి లేపి వారిని నశింపజేస్తారంట. అవును, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నారు అనే నమ్మకము మనకుందా? లేకపోతే మన కష్టాల మీదనే మనం కేంద్రితమై జీవిస్తున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలి మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మాలాంటి వారు ప్రభువా ఎంతో సంతోషంగా ఉన్నా, ఎంత ఆశీర్వదింపబడ్డ ప్రభువా, మరొక దినాన్ని చూడలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా, పాపులమైన మమ్మల్ని రక్షించుకొని మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభువా, ఎంత అనారోగ్యం మా జీవితాలు ఉన్న ప్రభువా, తొలగించే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మాతోడున్నాడనే నమ్మకము, విశ్వాసము మాకు కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మానవులుగా మా చిత్తం కాదు కానీ మీ చిత్తం మా జీవితాల పట్ల నెరవేర్చలాగున చేయమని, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా ప్రభువా ఈరోజు మీరు తొలగించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాంశం, మనము ఎవరి కోసము జీవిస్తున్నాము, దేని కొరకు మనం జీవిస్తున్నాం. ఫర్ వాట్ వీఆర్ లివింగ్ అండ్ ఫర్ హూమ్ వీఆర్ లివింగ్. దీన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని చూస్తాం. ఇక్కడ చూస్తున్న దృశ్యంలో ఒక స్త్రీ మరణావస్థలో ఉన్న తన భర్త గురించి డాక్టర్ని అడుగుతుంది, నా భర్తని మీరు కాపాడండి అని. కానీ డాక్టర్ అంటున్నాడు, అతనిని మేము కాపాడలేము, అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు అని. ఇక్కడ మీరు చూస్తే ఆ స్త్రీ ప్రసవించిన 2 గంటల వ్యవధిలోనే బాలుణ్ణి తీసుకొని పరిగెత్తుకుంటా భర్త దగ్గరికి వచ్చి ఆ బాలుణ్ణి ఆ భర్త దగ్గర పెట్టింది. మీరు చూస్తే ఆ భర్త ఆ బాలుణ్ణి చూడాలి, ఆ బాలుణ్ణి స్పర్శని నేను ఆస్వాదించాలి అనే క్షణం కోసము ఇంకా బ్రతికే ఉన్నాడు.
మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ బాలుడి చెయ్యి ఆ తండ్రిని పట్టుకోగానే ఆ మనుషుడు కంట తడబెట్టుకున్నాడు. ఇక్కడున్న ఈ దృశ్యాన్నంతా ఆ డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి ఇంకా బ్రతికి ఉన్నాడు ఏంటి అని అంటే, ఆయన జీవించింది ఆ బాలుడి స్పర్శ కోసమే. దేవుడి నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో మీకు ఏమనిపించింది? అక్కడ ఒక తండ్రి, మరణావస్థలో ఉన్న తండ్రి, అతనికి ఒక బ్రెయిన్ ట్యూమర్, అతను ఎప్పుడో చనిపోవాల్సింది. కానీ తన భార్య ప్రసవించి కుమారుడు జన్మనిచ్చే వరకు ఆ ఊపిరి, కొన ఊపిరి ఆగి ఉంది. ఎందుకు? హీ వాజ్ లివింగ్ ఫర్ హిజ్ బేబీ. అవును, తన జన్మనిచ్చే బాబు కొరకు అతను ఊపిరి ఆపుకొని జీవిస్తున్నాడు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఈయన ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ ఇంకా ఈయన బ్రతికి ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. వారు చూసిన దృశ్యము వారికే ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైతే ప్రసవించిన 2 గంటల వ్యవధిలోనే భార్య పరిగెత్తుకుంటా తన భర్త దగ్గరకు వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి ఆ బాబుని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్త దగ్గర పెట్టగానే ఆ బాబు ఆ తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆ బాబుని చూసి మరణించాలి అనే దానికోసమే ఆ తండ్రి వాజ్ లివింగ్ ఫర్ హిస్ బేబీ. ఎప్పుడైతే ఆ బాబు ఆ తండ్రి చేయి పట్టుకున్నాడో, మీరు ఆ దృశ్యం చూస్తే ఆ తండ్రి కంట తడబెట్టుకున్నాడు. అవును, ఎంత గొప్ప ప్రేమ వారి మధ్య ఉందో మీరు చూడొచ్చు. హీ వాజ్ లివింగ్ ఫర్ హిస్ బేబీ. ఆ దృశ్యం చూసిన ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకు? దేవుని అద్భుత కార్యం వారి మధ్య జరిగింది కాబట్టి. దేవుని యందు నమ్మకంగా, దేవుని యందు విశ్వాసంగా మనము జీవిస్తే ఎంతో గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది మనము మర్చిపోకూడదు. దీని గురించి బైబిల్లోంచి ఎవరి గురించి చెప్పాలి, బైబిల్లో ఏ గ్రంథం నుంచి నేను చెప్పాలి అని నేను ప్రార్థించినప్పుడు నాకు దేవుడు హగ్గై గ్రంథాన్ని చూపెట్టారు. హగ్గై గ్రంథంలో ఏమి జరిగింది, దేవుడు ఏమన్నారు అనేది, అక్కడున్న ప్రజలు ఎవరి కోసం జీవిస్తున్నారు, దేని కొరకు జీవిస్తున్నారు అనే విషయము నేను మీ ముందు వివరించాలని ఆశపడుతున్నాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవనిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబివేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్న దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనిచున్న చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసిన జీతము సంపాదించుకొనిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. దేవుడు ఎందుకు ఈ మాట అన్నారు? దేవుడు ఎందుకు ఇంత వివరించి వారికితోని హగ్గై గారి ద్వారా మాట్లాడారు? వారికి ఉన్న ఉద్దేశం ఏంటిది? Jews came to Jerusalem from Babylon. యూదులు యెరూషలేంకి బెబులోన్ దేశం నుంచి క్రీస్తు పూర్వం 538 సంవత్సరాన్ని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాక వారు పాడైన మందిరాన్ని కట్టాలని ఆలోచించారు. కానీ అక్కడున్న కొంతమంది వ్యతిరేకులు, దేవుణ్ణి ప్రేమించని వారు దానికి అడ్డు చెప్పారు. అడ్డు చెప్పగానే అక్కడ యూదులు మందిరం కట్టడం ఆపివేశారు. సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు వరకు తండ్రి అయిన దేవుడు ఎదురు చూశారు. ఏంటిది? యూదుల్ని నేను కాపాడాను బబిలోన్ దేశం నుంచి, నా ప్రజలు నా మందిరాన్ని కడతారా లేదా అనేది వేచి చూచారు. కానీ యూదులు ఏమి చేశారు? యూదులు వారి జీవితాల్లో వ్యస్తమై జీవిస్తున్నారు. దే వర్ లివింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. దేవుడు ఎందుకు వారిని బబిలోన్ దేశాన్ని నుంచి యెరూషలేంకి తీసుకొచ్చారు? వారి పట్ల ఒక ఉద్దేశం, వారి పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి వారిని తీసుకొచ్చారు. కానీ యూదులు ఏమి చేశారు? వారు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకే వారు ప్రయాసపడుతున్నారు. ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంది. దేవుడు వారిని ప్రశ్నిస్తున్నారు. వై ఆర్ యూ లివింగ్ ఇన్ లగ్జరియస్ హౌసెస్ వైల్ మై హౌస్ లైస్ ఇన్ రూయిన్స్? అవును, మీరు ఇంత విలాసవంతమైన ఇళ్లల్లో, ఇంత అందమైన ఇళ్లల్లో మీరు జీవిస్తూ నా మందిరము ఎలా ఉంది, నా మందిరము
పాడైపోయి ఉంది. అలాంటి మందిరాన్ని మీరు పట్టించుకోకుండా మీ జీవితాలలో మీరు వ్యస్తమై జీవిస్తున్నారు అనే ప్రశ్న దేవుడు హగ్గై గారి ద్వారా ఆ యూదులకి వేశారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుడు వారిని ఎందుకు హెచ్చరించారు? దేవుడు వారి మందిరం పాడైపోయి ఉండి మీరు విలాసవంతమైన విళ్ళల్లో, సరంబి వేసిన విళ్ళల్లో నివసిస్తున్నారు. కానీ దేవుడు మందిరాన్ని కట్టడాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు వారిని ఒక రీతిలో హెచ్చరించారు. వారి లైఫ్లో వారు బిజీ అయిపోయి ఉండి వారు దేవుడు మందిరాన్ని కట్టడాన్ని ఇగ్నోర్ చేసి వారు జీవిస్తున్నారు. వారు అవసరాలు తీర్చుకోవాలని తిండిడంలో, తాగడంలో, లేకపోతే బట్టలలో వాళ్ళు వ్యర్థమై ఉన్నారు. కానీ దేవుని మందిరాన్ని వారు మాత్రం పట్టించుకుంటలేరు. ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంది, రోటీ కపడా ఆర్ మకాన్ అనే విషయంలోనే వారు వ్యర్థమై ఉన్నారు. కానీ దేవుడు మందిరాన్ని కట్టాలి అనే ఉద్దేశము వారికి లేదు. వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, వారి జీవితాల్లో ఎన్ని బాధలు వచ్చినా కూడా వారు దేని మీద కేంద్రితమై జీవిస్తున్నారు? వారి అవసరాల మీదనే కేంద్రితమై జీవిస్తున్నారు. కానీ ఈ కష్టాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని చూస్తున్నారు, ఈ కష్టాల ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నారు, నా జీవిత విధానంకి, నా ఆలోచనలకి, నా ప్రవర్తనకి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నారు అనేది వారు గమనించట్లేదు. కానీ దేవుడు వారితోని ఏమని మాట్లాడారు? అదే హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7. కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక యున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకయున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించి కొనినను జీతము చినిగిపోయిన సంచులలో వేసినట్లుగా ఉన్నది. అవును, దేవుడు వారితోని అన్నారు, మీ జీవితాలు ఇలా ఉన్నా మీరు నా మందిరాన్ని పట్టించుకుంటలేదు. మీ జీవితాల్లో కష్టాలున్నా, మీ జీవితాల్లో బాధలున్నా, బాధల మీదనే, కష్టాల మీదనే కేంద్రితమై మీరు జీవిస్తున్నారు. కానీ నా మందిరాన్ని మీరు పట్టించుకుంటలేదు అనే మాట దేవుడు వారితో అన్నారు. ఇలాంటి కష్టాలన్నీ వారి జీవితాలలో అనుభవిస్తున్న యూదులు ఎలా జీవిస్తున్నారు? విలాసవంతమైన సరంబి వేసిన ఇళ్లల్లో నివసించడానికే వారు ప్రయత్నిస్తున్నారు. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా, నేను ఒక మంచి బట్టలు వేసుకోవాలా, మంచి ఆహారాన్ని తినాలా, మంచి వీటిని తాగాల అనే దాని మీదనే కేంద్రితమై ఉన్నారు. కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి వారు హృదయం వారికి రాలేదు. దేవుని మందిరాన్ని కట్టాలి అనే ఉద్దేశాన్ని వారు మరిచిపోయారు. ఎందుకు వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితి జరిగింది అని అంటే, దేవుడు వారి మధ్య లేరు. దేవుడు వారితో లేరు కాబట్టి వారి జీవితాలు ఎంత డబ్బుని వారు సంపాదించినా చిల్లు ఉన్న సంచిలో వేసినట్టే అయిపోతుంది. అవును, మన జీవితాలలో కూడా మనము ఆశీర్వదింపబడుతున్నాము, మన దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది అనే మనం గర్వపడి జీవిస్తున్నాం. కానీ చిన్న చిన్న విషయాలు మన జీవితాల్లో జరుగుతుంటాయి. మన డబ్బు ఎంత సంపాదించినా ఈ చేయితోని వచ్చింది, ఈ చేయితోని వెళ్ళిపోతుంటే కూడా మనం గమనించం. మన కుటుంబాలలో ఎంతో అనారోగ్య పరిస్థితులు మనకు ఉంటాయి. మన కుటుంబాలలో ఎన్నో ఖర్చులు తెలియకుండా జరిగిపోతున్నా మనం ఏమనుకుంటాం, నెలకి మాకు ఇంత వస్తుందిలే, ఇంత సరిపోతుందిలే, మాకు ఇంత ఆరోగ్యం ఉందిలే అనే దాని మీదనే మనము కేంద్రితమై జీవిస్తుంటాం. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో ఒక మాట అంటుంటాను, నా బాగా సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్తో నేను ఒక మాట ఉంటాను, దేవుడు సురుకులు పెట్టినప్పుడే సరిదిద్దుకో, దేవుడు వాత పట్టే వరకు నువ్వు ఆగకు అని చెప్పి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంటాడు. మీరు చేసేది పని తప్పు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీ ప్రవర్తన కరెక్ట్ కాదు, మీ మాటలు కరెక్ట్ కాదు, మీరు జీవితము కరెక్ట్ కాదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఏమి చేస్తుంటామంటే, ఫర్ వాట్ వీఆర్ లివింగ్ టు ఎర్న్. మనం సంపాదించాలా, విలాసవంతమైన ఇళ్లలో మనము జీవించాలా, మంచి బట్టలు వేసుకోవాలి అనే దాని మీదనే మనము ఆధారపడి జీవిస్తుంటాం. కానీ దేవుడు కొరకు మనం జీవించాలని ఆలోచిస్తామా? మనము ఆలోచించాము. మనము దేని కొరకు మనము జీవిస్తున్నాం? ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఎంతో బిజీ లైఫ్ ప్రతి మనిషికి. ఈ జనరేషన్లో అయితే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతోని లేకపోతే తోబుట్టులతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు. అవును కదా? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంది అంటే, పక్క రూమ్లో ఉన్న అన్నకి అన్న నువ్వు ఎట్లున్నావు, లేకపోతే అక్క నువ్వు ఎట్లున్నావు అని అడగాలన్నా కూడా ఒక మెసేజ్ ద్వారానే పంపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో
మనము జీవిస్తున్నాం? ఫర్ వాట్ వీఆర్ లివింగ్? మనం దేని కొరకు మనము జీవిస్తున్నాము అనేది మనము ప్రశ్నించుకోవాలి. డబ్బు సంపాదించడానిక, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కార్లలో తిరగాలి, మంచి ఫుడ్స్ తినాలి, పెద్ద పెద్ద హోటళ్ళల్లో తినాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నాము. మన హృదయం ఎక్కడ ఉంటే మనము దాని గురించే ఆలోచిస్తాం. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాయించారు. ఎందుకు? మన కోసమే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, నీ ధనము ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. అవును, మన హృదయము ధనము మీద. ధనము అంటే డబ్బే అవసరం లేదు. విలాసవంతమైన ఇళ్ళు, కార్లు, బట్టలు, ఇలా తిరగాలి, అలా జీవించాలి అనే దాని మీదనే మన హృదయం కేంద్రితమై ఉంటే దేవుడికి స్థానము ఎక్కడుంది? మన హృదయాలు ఎలాంటివి అనంటే మన హృదయాలు దేవుడు మందిరం లాంటివి. అవును, ఈరోజు నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటిదంటే మన హృదయాలే ఒక మందిరం. దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మన బిజీ లైఫ్స్లో హృదయము అనే దేవుడి మందిరాన్ని మనము సరిగ్గా కడుతున్నామా లేదా? ఇంకా మనము పాపంలోనే జీవిస్తున్నామా? ఇంకా రక్షణ పొందకుండానే జీవిస్తున్నామా? రక్షణ పొందిన దేవుడు ఎవరు అని మనం ఎరిగినా ఇంకా దేవునికి లోతైన రక్షణ అనుభవం కలగకుండా మనము జీవిస్తున్నామా అనేది మనము ఆలోచించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు గాను. అవును, క్రైస్ట్ విల్ బిల్డ్ ఏ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ వెన్ యూ ట్రస్ట్ హిమ్. ఎప్పుడైతే దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో దేవుడు మన హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. దేవుడు నివసిస్తున్నాడు అంటే ఏంటిది? మన హృదయం ఒక మందిరం లాంటిది. హృదయము అనే మందిరాన్ని మనం కట్టడానికి ఉన్నామా? లేకపోతే ఈ జీవితంలో ఉన్న పనులకి, ఈ జీవితంలో ఉన్న అవసరాలు తీర్చుకుంటంలోనే మనము బిజీగా ఉన్నామా అనేది మనము ఆలోచించాలి. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవుడికి ఇస్తున్నామా అది మనం గమనించాలి. ఎంత బిజీ లైఫ్లో మనము జీవిస్తున్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు, ఎన్ని బాధలకి అనుగుణంగా మనము జీవిస్తున్నా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము దేవుడికి ఇవ్వాలి. లేదు బ్రదర్, మేము ఇవ్వలేకపోతున్నాము, మా జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, మా బాధ్యతలని మేము నెరవేర్చాలా, మేము సంపాదించాలా, మా పిల్లలకి పెట్టాలా, లేకపోతే నా వ్యక్తిగతంగా నా జీవితంలో నా కాళ్ళ మీద నేను నిలబడాలా అనే దాని మీదనే ఉన్నామా? లేకపోతే లోతైన రక్షణ అనుభవం కలగాలి, దేవుని కొరకు మనము జీవించాలా, దేవునికి యందు నమ్మకంగా మనము జీవించాలా అనేది మనము ఆలోచిస్తున్నాము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా దానికి మందు ఎవరు? మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు అవన్నిటికీ మందు. ఆ మందు మనకి దొరుకుతుంది, ఉచితంగా దొరుకుతుంది. కేవలం మనం చేయాల్సింది ఏంటి? దేవుని యందు నమ్మకంగా జీవించాలి, దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అనేది మనం ఆలోచించగలుగుతున్నామా? ఎప్పుడు మన కష్టాల మీద, మన బాధ్యతల మీదనే మనము ఆలోచిస్తుంటాం. మీరు ఒక్కటి ఆలోచించండి, గొలియాతుని చంపడానికి దావీద్ మహారాజు గారు వచ్చినప్పుడు ఏమని ఆలోచించుండొచ్చు? ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద కష్టాన్ని నేను ఎలా చంపాలి అని ఆలోచించుండొచ్చు. కానీ దావీద్ గారు ఏమైంది? చివరికి ఎంత పెద్ద కష్టాన్నైనా చివరికి దావీద్ గారు జయించారు అనేది మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న రాయితోని జయించారు. దేవుడు అడిగేది ఏంటిది? ఆవగించేంత విశ్వాసం నీకుంటే చాలు. ఎప్పుడైతే పేతురు గారు యేసుప్రభువాన్ని చూసినప్పుడు ఒక ఆవగింజంత విశ్వాసమే పేతురు గారికి ఉంది కాబట్టి కొన్ని అడుగులన్నా వెయ్యగలిగారు. ఎప్పుడైతే ఆవగింజంత విశ్వాసం తొలగిపోయిందో, అయ్యో నేను కింద పడిపోతానేమో అని వెనకకి తిరిగి చూశారో పేతురు గారు మునగడం ప్రారంభించారు. మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము అనేది మనము ఆలోచించాలి. కష్టాలకి, బాధ్యతలకి అవిటినే కేంద్రితంగా అయ్యి మనము జీవిస్తుంటే మనం ఒక్కసారి గమనించాలి. మనము దేవుడి కొరకు మనము జీవించాలి. ఎప్పుడైతే మనం దేవుడి కొరకు జీవిస్తుంటామో ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా మన జీవితాల్లోంచి తొలగిపోతాయి అనేది మనము గమనించాలి. లేదు బ్రదర్, మేము బైబిల్ రెగ్యులర్గా చదువుతున్నాము, ప్రేయర్ రెగ్యులర్గా చేస్తున్నాము, చర్చ్కి రెగ్యులర్గా వెళ్తున్నాము, కానీ అయినా మా జీవితాల్లో కష్టాలు తీరట్లేదు అని అంటే అలా చేసేది మనం ఒక్కరమే కాదు, సాతాను కూడా అదే పని చేస్తుంది. సాతానికి దేవుని వాక్యము తెలుసు. మీకు తెలుసా? సాతానికి దేవుడు ఎంత గొప్పవాడో సాతానుడికి తెలుసు.
అయినా సాతానుకి మనకున్న తేడా ఏంటిది అని అంటే, సాతానుడు దేవుడు ఇచ్చిన వాక్యానికి అనుగుణంగా జీవించలేడు. కానీ దేవుని అత్యంత కృప బట్టి మనము ఆ విధంగా మనం జీవించగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. సాతానుడికి దేవుని వాక్యం తెలుసు. ఎప్పుడైతే యేసుప్రభువాన్ని శోధింపడానికి సాతానుడు అక్కడ వచ్చాడో, దేవుని వాక్యంతోనే సాతానుడు శోధించాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడో సాతానుడికి తెలుసు. మీరు చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా. అదేవిధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అలాగు దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. అవును, సాతానుడికి కూడా అన్నీ తెలుసు, సాతానుడికి కూడా వాక్యం తెలుసు. కానీ సేమ్ థింగ్ మనకు కూడా అన్నీ తెలుసు కదా. దేవుడు గొప్పవాడు, అద్భుత కార్యాలు చేయగలుగుతాడు, మనకు స్వస్థత కలిగిస్తాడు, మనకి అన్ని కష్టాలను దేవుడు తీరుస్తాడు అని మనకు తెలుసు. దేవుని వాక్యం మనకు తెలుసు. సాతానుడికి మనకి తేడా ఉంది. మనము ఎంచుకోబడ్డ వారం, దేవుడు మనల్ని ఎంచుకున్నారు. ఎంచుకోబడ్డ వారం కాబట్టి దేవుడిచ్చిన వాక్యానికి అనుగుణంగా మనము జీవించగలుగుతున్నాము. సాతానుడు జీవించలేడే. సాతానుడు కానీ దేవునికి అనుగుణంగా జీవిస్తే ఈ లోకంలో కష్టాలు అనేవే ఉండవు కదా. కానీ సాతానుడు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తాడు. మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాం, మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం, ఇవన్నీ కాదు. సాతానుడిని వణికించాలా, సాతానుడిని మన జీవితంలోంచి తొలగేయాలి అని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు దేవుని వాక్యానికి అనుగుణంగానే జీవిస్తే సాతానుని మన జీవితంలో వెళ్ళగొడతాం. సాతానుని వణికించాలి అంటే దేవునికి అనుగుణంగా మనము జీవించాలి. సాతానుని వణికించేటట్టు మనము జీవించాలి. మనం ఎలా జీవిస్తున్నాం మన జీవితాలు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన పెదాలు మాత్రం దేవుడు గొప్పవాడు అని చెప్పి మన వ్యక్తిగత జీవితంలో ఇంకొకలాగా జీవిస్తున్నామా లేదా అనేది మనము ఆలోచించాలి. క్రైస్తవుడు అలాంటి జీవితాన్ని జీవించకూడదు. పాపంలో కూడిపోయిన హృదయంని దేవుడు మందిరంలాగా కట్టడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఇల్లులు గొప్పగా ఉండడు, ఇల్లులు విలాసవంతంగా ఉండడం కాదు, దాంట్లో ఉండే మనుషుల హృదయాలు విలాసవంతంగా ఉన్నాయా లేదా అనేది ప్రాముఖ్యం. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మన హృదయాన్ని దేవుడు మందిరంలాగా మార్చడానికి మనం ప్రయత్నిస్తున్నామా? దేవుడు 15 నుంచి 20 సంవత్సరాల వరకు వేచి చూశారు, యూదులు మారతారేమో, నా మందిరాన్ని కడతారేమో అని. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వారు దేవుడి దగ్గరికి తిరిగి రావట్లేదు, కానీ వారు అవన్నింటినీ గమనించట్లేదు. కానీ వారు దేంట్లో బిజీ అయి ఉన్నారు? వారి జీవితాన్ని విలాసవంతం చేసుకోవడానికే వారు బిజీ అయి ఉన్నారు, కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి వారు ముందుకు రావట్లేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనము దేని కొరకు మనము జీవిస్తున్నాము అనేది. డబ్బు కొరక? మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలి, లేకపోతే బాగా సంపాదించి మంచి కార్లలో తిరగాలి అనే దాని కొరకు మనము జీవిస్తున్నామా? లేకపోతే ఎప్పుడు రాత్రి అవుతుంది, మందు తాగుదాము, సిగరెట్ తాగుదాము అనే దాని కొరకు జీవిస్తున్నాం. నాకు ఒక యవనస్తుడు తెలుసు, వాడు పొద్దున్న లేచేది దేని కొరకు అంటే సాయంత్రం ఎప్పుడవుతుందని. అంటే వాడు జీవించేది ఎప్పుడు మందు తాగాలి అనేది. రాత్రంతా తాగేసి మళ్ళా మధ్యాహ్నం వరకు పండుకొనే ఉంటాడు. అలా మందు కొరకు మనము జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితాలలో భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే భర్తని సాధించాలి లేకపోతే భార్యని సాధించాలి అనే దాని గురించి మనము ఆలోచిస్తున్నామా? దేవుని పరిశుద్ధ ఆలయంలో పెళ్లి జరిగేటప్పుడు ఏమని ప్రమాణాలు చేస్తారు? కలిమికి లేమికి మేము తోడై ఉంటాము అని. చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు అలా చేయలేదే. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా వారు కలిసి ఉన్నారే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చిన్న కొట్లాట ఏదైనా అవుతుందంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్, నెక్స్ట్ కోర్టు. అలా మనము జీవిస్తున్నామా? ఎంత తప్పు భర్త చేసినా, ఎంత తప్పు భార్య చేసినా క్షమించే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. లేదు మేము క్షమించలేము, క్షమించరాని తప్పుని వారు చేశారు అని అంటే ఒక్కసారి మనల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమించారు కదా. అంత క్షమాపణ గుణాన్ని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? దేవుడు తన నివసించే స్థలము మన హృదయం అని మనకు తెలిసినా మనం ఎందుకు అలా జీవిస్తున్నాం?
కుటుంబాలలో విభేదాలు వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు వచ్చినప్పుడు నా అన్నని సాధించాలి, నా తమ్ముని సాధించాలి, మా అక్కని సాధించాలి, మా చెల్లెని సాధించాలి, లేకపోతే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజించాల్సింది పోయి ఏ వృద్ధాశ్రమంలో లేకపోతే ఆస్తి కోసం వారిని కోర్టుకి తీసుకొస్తారే. ఎందుకు? మనము దేని కొరకు మనము జీవిస్తున్నాం? దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నాడా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. యవనస్తులు ప్రత్యేకంగా ఇప్పుడున్న సమాజంలో లేకపోతే జనరేషన్లో యవనస్తులు ఏం చేస్తారు? వారి జీవితం అంతా గర్ల్ ఫ్రెండ్ కోసము లేకపోతే బాయ్ ఫ్రెండ్ కోసమే. తల్లిదండ్రులు ఎంత చెప్పినా, స్నేహితులు చెప్పినా, తోబుట్టులు వారి మంచి కోసం ఎంత చెప్పినా నా జీవితం నా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ అనేటట్టే జీవిస్తామే. నీ శారీరక కోరికలు తీరుతున్నాయి కాబట్టే నీ జీవితం నీ గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ లాగా జీవిస్తున్నావా? మనము అలా జీవించకూడదు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఏదైనా రిలేషన్షిప్లో బ్రేకప్ వస్తే వారు చేసే మొట్టమొదటి పని ఏంటిది? మేము చనిపోతాము, అతనిని నేను మర్చిపోలేకపోతున్నాను, ఇంకా నాకు చావే నాకు జవాబు అనేది మాట్లాడుతుంటారు. మన జీవితాన్ని కాయ కష్టాలు చేసి మనం సంపాదించుకున్నామా? మన జీవితాన్ని దేవుని కృప ద్వారా మనకి వచ్చినప్పుడు ఆ జీవితం తీసుకునే హక్కు కూడా దేవుడికే ఉంది కదా. మనం ఎవరము మిడిల్లో? లేకపోతే చనిపోకపోయినా వారు ఏం చేస్తారంటే గతంలో జీవించుకుంటా, డిప్రెషన్లో జీవించుకుంటా ఉంటారు. మన గతంలో నేర్చుకున్న పాఠాన్ని మన జీవితంలో నేర్చుకొని దేవుని యందు భయభక్తులు, దేవుని యందు నమ్మకంగా జీవించుకుంటూ మనము ముందుకి సాగాలి. ఇవన్నిటిని మన హృదయాలలో పెట్టుకుంటా, ఇవన్నిటిని మనం సాధించాలి అని చెప్పుకుంటా, ఇవన్నీ బాధ్యతల్ని మేము నెరవేర్చాలి, ఇవన్నీ కష్టాల నుంచి మేము వెళ్ళాలి అని మనము చెప్పుకుంటా మన హృదయాన్ని దేవుని యొక్క మందిరంలాగా మనము చేసుకోలేకపోతున్నాం అనేది మనము గమనించాలి. వీ షుడ్ హ్యావ్ హోప్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హోప్ అంటే ఏంటిది? HOPE, హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. నీ ప్రతి బాధ తీరుతుంది, నీ ప్రతి బాధ తొలగిపోతుంది ఎప్పుడు? దేవుని యందు నమ్మకంగా జీవిస్తే. ఎందుకు? దేవుడే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. ప్రభు అయిన యేసు క్రీస్తు లాగా మనం జీవించాలి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనము జీవించాలి అని ఆశగా ఉంటే ఒక పని చేయాలి. ఏంటా పని అని అంటే, మన పాపాల్ని మనము ఒప్పుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఒక యేసు అనుచరుడుగా మనము మారితే మన జీవితాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా తొలగిపోతాయి. లేకపోతే అవన్నిటిని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజే మీరు ఒక యేసు అనుచరుడుగా మారండి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు. ఇంతవరకు వాక్యాన్ని విని మీరు దేని కొరకు జీవిస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు అని నేను నమ్ముచున్నాను. మీ జీవితాలు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత అనారోగ్య పరిస్థితులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థన బృందం మీ తోడు ఉందని మీరు మరవకండి. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మాకు తెలియజేయండి. అదేవిధంగా యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం ఈ కార్యక్రమం కొనసాగాలి అని అంటే మీరు మాకు సహాయం చేయాలి. మీరు నాకు సహాయం చేస్తారనే విశ్వాసము నాకుంది. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.